యూట్యూబ్‌లో మనకు ఫన్ బకెట్ భార్గవ్ అంటే చాలా ఫేమస్ అన్నమాట. ముఖ్యంగా ఈ ఫన్ బకెట్ భార్గవ్ అనే పేరుతోని చాలా ఫేమస్ అయ్యాడు. అయితే అప్పట్లో చూసుకుంటే తనతో పాటు నటిస్తున్న ఒక మైనర్ బాలిక మీద ఆయన అత్యాచారం చేశాడని అప్పట్లో కేసు నమోదని చాలా వైరల్ అయిపోయింది అది. సో తాజాగా దానికి సంబంధించిన ఒక న్యూస్ మాత్రం ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. ఇంకొకటి ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చారని, జైలు శిక్ష పడిందని. అసలు ఏం జరిగింది? చాలా మందికి ఇది షాకింగ్ గా ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయింది అనుకుంటాం మేబీ. అంటే అది నిజంగా వాళ్ళపైన కేసులు ఉన్నాయా లేకపోతే అది కావాలని సృష్టిస్తున్నా తెలియట్లేదు. రీసెంట్ టైమ్స్లో షణ్ముఖ్, మెహబూబ్, అదేమంటారు మనకి ప్రసాద్ బెహ్రా వీళ్ళందరూ కూడా సడన్ గా లైమ్ లైట్ లోకి వచ్చేయడం జరుగుతుంది. అవన్నీ సడన్ గా కావచ్చు, ఈయన మాత్రం క్లియర్ గా ఆధారాలతో పాటు బయటికి వచ్చారు. బేసికల్ అసలు ఎప్పుడు ఐ గెస్ 2022లో జరిగింది ఇది. దాని తర్వాత ఈయన లాక్డౌన్ లో బాగా ఫేమస్ అయ్యారు. ఆ టైంలో ఇప్పుడు అందరూ సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్స్టా చూసిన క్రమంలో ఈయనది కూడా చాలా మంది చూసి ఫాలో అయ్యారు. అందులో ఒక అమ్మాయి ఉంటుంది అనమాట, చాలా చిన్న పిల్ల. అప్పట్లో స్కూల్ పిల్ల పాప అనుకుంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ మేబీ బీటెక్ చేస్తూ ఉంటుంది, ఐ మీన్ డిగ్రీస్ చేస్తూ ఉంటుంది. అదే ఆ అమ్మాయితోని వీడియోస్ చేస్తున్న క్రమంలో వాళ్ళ అమ్మ ఎక్కువ మట్టుకు ఉండకపోతే ఆ అమ్మాయి పైన అఘాయిత్యాలు చేయడము, ఒకసారి అలా ట్రై చేస్తే ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ మదర్కి చెప్పగా కేసు అయితే పెట్టారన్నమాట. అప్పట్లో ఈ కేసుని కొట్టి వేశారనే వార్తలు వినిపించాయి, కానీ కొట్టి వేయలేదు. కేసు ఇంకా దర్యాప్తు కొనసాగి ఎందుకంటే అప్పట్లో రుజువులు దొరకలేదు. దాని తర్వాత కొన్ని రోజులు ఆ కేసుని అయితే కొంచెం వాయిదా వేస్తూ లాస్ట్కి ఐ గెస్ 2023లో మళ్ళీ ఒకసారి వినిపించింది. కానీ ఇప్పుడు అఫీషియల్గా విశాఖ హైకోర్టు మాత్రం క్లారిటీ ఇచ్చిందనమాట దానిపైన. ఏమని అంటే ఈయనకి 20 ఏళ్ళ జైలు శిక్ష, అదేవిధంగా 4 లక్షల రూపాయల జరిమానా ఆయనకి విధించడం జరిగింది. ఇంకొకటి, ఆయన మైనర్ బాలిక పైన అప్పట్లో చేశారు కాబట్టి ఆ కేసుని ఆపారన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక మైనర్కి సంబంధించి ఏమైనా అయితే మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి దానికి సంబంధించి ఏమైనా యాక్షన్ తీసుకోవాలన్నా తీసుకోలేని పరిస్థితి, ఆ రూల్స్ అలా ఉన్నాయి. ఇన్ని రోజులు ఆయన విచ్చలవిడిగా తిరిగినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం ఆయన 20 సంవత్సరాల పాటు జైల్లో ఉండబోతున్నారు. ఇక ఇది నాన్ బెయిలబుల్ కేసు అని కూడా తెలుస్తుంది. బికాస్ ఒక మైనర్కి సంబంధించి ఆయన చేస్తున్న ఈ ఘటన అప్పట్లో జరిగింది. కానీ ఇప్పుడు మరి ఆ కేసుకి సంబంధించి ఆయన ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ వాడి లేకపోతే ఆయన లాయర్ తోని మాట్లాడి ఆ జైలు శిక్షను తక్కువ చేయించుకుంటే అట్లాంటి ఛాన్స్ మాత్రం అస్సలు లేదు. ఎందుకంటే ఏమైనా తక్కువ చేసే ఛాన్సెస్ కానీ ఎవరితో మాట్లాడిన ఛాన్స్ ఉంటే ఇన్ని రోజుల పాటు సుదీర్ఘమైన జరిగినప్పుడు ఏదైనా చేసుకోవచ్చు, ఇలాంటి ఛాన్స్ లేదు. ఖచ్చితంగా 20 సంవత్సరాలు జైలు శిక్ష ఆయన అనుభవించాల్సిందే. సో ఇప్పటి నుంచి అయినా ఇట్లాంటివి చేసే వాళ్ళకి ఇది ఒక భయంకరమైన న్యూస్. అందరూ కూడా చేయాలంటే భయపడే విధంగా ఇది ఒక సంచలనమైన నిర్ణయం అనుకోవచ్చు. ఖచ్చితంగా ఈయనకి మాత్రం శిక్ష పడడం తప్పులేదని అంటాను. ఎందుకంటే అమ్మాయి బయటకు వచ్చి మరి ఇలా చేశారా, అందుకే నేను ఆ టీం నుంచి బయటకు వచ్చాను అని కూడా ప్రెస్ మీట్స్లలో మాట్లాడింది అప్పట్లో. మరి అది ఎంత వాస్తవం అనేది మనకు తెలీదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏది నిజం ఏది అబద్ధం అని నమ్మలేని పరిస్థితి. ఆయనకు మాత్రం శిక్ష పడింది, దానికైతే క్లారిటీ ఉంది శిక్ష పడింది అన్నట్టు. మరి ఆ శిక్షని ఏమైనా తక్కువ చేస్తారా, ఆయన వ్యక్తిగతంగా ఆయన మంచి బిహేవియర్ ఉంటే కొన్ని సార్లు జైల్లో మనకి బిహేవియర్ బాగా మెరుగుపడింది, బెటర్గా ఉంది అంటే కొంచెం శిక్ష తగ్గిస్తారంట. అలా ఏమైనా చేస్తారేమో చూడాలి మరి.